ఈరోజు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దానియేలు 2వ అధ్యాయాన్ని మనము చదువుకుందాం. దానియేలు 2వ అధ్యాయం అంత్యకాల గ్రంథము. క్రీస్తుపూర్వము 6వ శతాబ్దంలో వ్రాయబడినటువంటి ఈ గ్రంథాన్ని దేవుడు అంత్యకాలంలో, అంటే యేసు ప్రభు రెండవ రాకడకు ముందు ఉండేటువంటి ప్రపంచ ప్రజలకు, దేవుడు ఆయన రాజ్యాన్ని స్థాపించక ముందు ఉండేటువంటి ప్రజలకు ప్రత్యేకంగా ఈ గ్రంథాన్ని దేవుడు రాయించాడు. కనుక ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు మనకు సంబంధించినటువంటివి. ఈ కాలంలో జీవిస్తున్నటువంటి ప్రపంచ ప్రజలకు, మరి ముఖ్యంగా దేవుని ప్రజలకు ఈ ప్రవచనాల్ని దేవుడు వ్రాయించి ఇచ్చాడు. కనుక చాలా జాగ్రత్తగా ఇందులో ఉన్నటువంటి ప్రవచనాల్ని మనము నేర్చుకోవాలి. దానియేలు గ్రంథాన్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి చరిత్ర భాగం, రెండవది ప్రవచన భాగం. ఈ చరిత్ర భాగంలో 1వ అధ్యాయం 3, 4, 5, 6 అధ్యాయాలు, 1 నుండి 6 అధ్యాయాలు చరిత్ర భాగం. ఇందులో 2వ అధ్యాయం ప్రవచన అధ్యాయం, ప్రవచనాలకు సంబంధించినటువంటి అధ్యాయం. అయితే ప్రవచన భాగంలో 7 నుండి 12వ అధ్యాయం వరకు ప్రవచనాల్ని దేవుడు రాయించాడు. ఈ ప్రవచనాలు 2వ అధ్యాయంలోను 7 నుండి 12 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ ప్రవచనాల్ని దేవుడు ప్రాముఖ్యంగా అంత్యకాలంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రజలకు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ ప్రజలకు, యేసుప్రభు రెండవ రాకడకు ముందు జీవించేటువంటి ప్రపంచ ప్రజలకు దేవుడు వ్రాయించాడు. కనుక ఇప్పుడున్నటువంటి ప్రపంచ ప్రజలు ఈ ప్రవచనాల్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది మనం గ్రంథంలోనే చూస్తాము. ఈరోజు ఈ అధ్యాయాన్ని మనము చదువుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా తండ్రి, మీకే వందనాలు ప్రభా. ఈ ప్రవచనాల్ని, దానియేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా, చదువుకోబోతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకు దయచేదురని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎవరైతే ఈ ప్రవచనాల్ని వినాలని మీ నిత్య సంకల్పంలో ఉన్నారో వారందరినీ కూడా ఈ టీవీ ద్వారా, ప్రభా, మరి మీడియా ద్వారా మీరు వారిని కనెక్ట్ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఈ వాక్యము వారికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉండి మీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడటానికి ఈ వాక్యమును ఆశీర్వదించి మాకు అనుగ్రహించుదురని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము ఇంతకుముందు నేర్చుకున్నాము, దేవుడు ఆయనకు 2 రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి, గుణలక్షణాలు ఉన్నాయి. ఒకటి ఇతరులతో పంచుకునేటువంటి గుణలక్షణాలు, మరికొన్ని ఎవరితో పంచుకోలేనటువంటివి దేవునికే చెందేటువంటి గుణలక్షణాలు ఉన్నాయి. వీటిని ఇంగ్లీష్లో ఇన్కమ్యూనికబుల్ అట్రిబ్యూట్స్ అంటారు. అవి దేవునికే చెందుతాయి, ఇంకెవ్వరికీ చెందవు ఈ విశ్వంలో. కమ్యూనికబుల్ అట్రిబ్యూట్స్ అంటే దేవుని గుణలక్షణాలు, వాటిని పరలోకంలో ఉన్న దేవదూతలకి, ఇతర లోకాల్లో ఉన్న పరిశుద్ధులకి, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకి దేవుడు పంచి ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ దైవిక లక్షణాలు, ఇన్కమ్యూనికబుల్ అట్రిబ్యూట్స్, వాటిని పోయినసారి మనము చూసాము. వీటిలో దేవుడు ఎలా అయ్యాడు అనేటువంటిది మనకి వివరంగా తెలుసుకున్నాము. దేవుడు ఎలా అయ్యాడు, ఈ విశ్వంలో మిగిలినటువంటి వారు ఎందుకు దేవుళ్ళు కాదు,
ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి కోటాను కోట్ల జ్ఞానయుక్తమైనటువంటి జీవులు, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు దేవుళ్ళు ఎందుకు కాదు అనేటువంటిది బైబిల్ గ్రంథం చాలా వివరంగా వివరిస్తోంది. ఒక గుణ లక్షణం ఏమిటంటే దేవుడు స్వయంభవుడు, స్వయంభవత్వం, స్వయం ఉనికి కలిగినటువంటి వాడు. దేవుని ఉనికి ఎవరూ కారణం కాదు, దేవుని ఉనికి ఆయనే కారణం. ఆయన స్వయం ఉనికి కలిగినటువంటి వాడు. ఎవరి వల్ల ఆయన ఉనికిలోనికి రాలేదు, ఆయనకాయనే ఉనికి కలిగి ఉన్నాడు. ఆయనే ఉనికి గనుక ఆయన స్వయం భవత్వాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ద్వారానే ఈ విశ్వం అంతా కూడా ఉనికిలోనికి వచ్చింది. అనంతమైనటువంటి విశ్వం, ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవము లేనటువంటి సృష్టి, జీవము కలిగినటువంటి ప్రాణులు, వీరందరూ కూడా దేవుని యొక్క ఉనికిని బట్టే ఉనికిలోనికి వచ్చారు. రెండవది ఏంటంటే ఆయన ఒకే సమయంలో అంతటా ప్రత్యక్షమై ఉన్నాడు. దేవుడు ఒకే సమయంలో అంతటా ప్రత్యక్షమై ఉంటాడు. ఈ విశ్వంలో ఆయన లేని స్థానము లేదు. ఆయన ఈ అనంతమైనటువంటి విశ్వం అంతటా కూడా అణువణువున ప్రత్యక్షమై ఉంటాడు. అయితే ప్రత్యేకంగా ఆయన పరలోకంలో ఆయన సింహాసనం ఉన్నదని బైబిల్ గ్రంథం బయలుపరుస్తోంది. కనుక ఆయన వ్యక్తిగతంగా పరలోకంలో ప్రత్యక్షమై ఉంటాడు. అయితే ఆయన సన్నిధి ఈ విశ్వం అంతటా కూడా ఆవరించి ఉంటుంది. ఆయన ప్రత్యక్షమై ఉంటాడు, అందరి దగ్గర ఒకే సమయంలో ఉండగలడు. దీన్ని ఇంగ్లీష్లో ఆమ్ని ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అంటాడు. దేవుడు ఒక్కడే అలా ఉండగలడు, ఇంకెవరూ ఉండలేరు. ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఆయన అంతటా ప్రత్యక్షమై ఉండగలడు. దేవుడు నిత్యుడు, ఆయనకి ఆది లేదు, అంతం లేదు, పుట్టుక లేదు, మరణం లేదు. ఆయన లేని సమయం లేదు, ఆయన ఉండని సమయం ఉండదు. ఆయన ఎప్పుడు ఉన్నవాడు. అదే బైబిల్లో ప్రవక్తలు అడిగారు, అయ్యా మీ పేరేమిటి అని. ఆయన అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. నేను లేని సమయం లేదు, ఉండని సమయం ఉండదు. నేను నిత్యము ఉన్నవాడను అనువాడను అంటాడు. తర్వాత ఆయన సర్వశక్తుడు, ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయనకి అసాధ్యాలు, పరిమితులు అనేటువంటివి ఉండవు. ఆయన చేయలేందంటూ ఏమీ ఉండదు. ఆయన మాటతో సమస్తమును చేయగలడు. ఈ సర్వ విశ్వాన్ని ఆయన మాటతో చేశాడని బైబిల్ గ్రంథం చెప్తోంది. 33వ కీర్తన 6-9 ఆయన పలుకగా ఇవన్నీ కలిగాయి. ఆయన ఆజ్ఞాపించగా ఈ సర్వ విశ్వం కలిగింది. ఆయన వాక్కు చేత సమస్తమును ఉనికిలోనికి వచ్చాయి. మరొక మాటలో వీటిని నిర్మూలన చేయగలడు, మరొక మాటలో మరలా ఈ విశ్వాన్ని ఆయన చేయగలడు. ఆయన సర్వశక్తుడు, ఆయన సార్వభౌముడు. అంతా ఆయన చిత్తానుసారంగా ఈ విశ్వాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తమును బట్టి సమస్తమును జరుగుతూ ఉన్నది. ఆయన స్వయం సమృద్ధి కలిగినటువంటి వాడు. ఆయనకు అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఏ లోటు, లోపం, కొరత అనేటువంటివి ఆయనకి ఉండవు. ఎవరు ఆయనకి ఏది ఇవ్వనవసరంలా, ఎవరి అవసరం ఆయనకి అక్కర్లా, దేని అవసరం ఆయనకి అక్కర్లా. ఆయనే స్వయం సమృద్ధి, దాన్ని సెల్ఫ్ సఫిషియన్సీ అంటారు. మరొక ప్రాముఖ్యమైనటువంటి దైవిక గుణలక్షణం ఏమిటంటే దేవుడు సర్వజ్ఞుడు, ఆయనకి సమస్తమును తెలుసు. ఆమ్నిషియన్స్ ఆఫ్ గాడ్, ఆయనకి తెలియందంటూ ఏమీ లేదు. ఈ విశ్వం చేయకముందే ఈ విశ్వం అంతా కూడా ఆయనకి తెలుసు, సమస్తమును తెలుసు. ఈ విశ్వంలో ఎవరుంటారు, వారి యొక్క పరిస్థితులు ఏమిటి, ఏమవుతుంది, ఈ భూలోకమును సృష్టించక ముందే దీని గురించి సమస్తము తెలుసు.
ఇందులో ఉన్నటువంటి ప్రతి జీవి గురించి ఆయనకు తెలుసు, ప్రతి వ్యక్తి గురించి ఆయనకి తెలుసు. ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు. ఆయనకి ఎవరూ సలహాలు అవసరం లేదు. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే సర్వజ్ఞానంతో ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఆయన ఒక విషయం గురించి ముందుగానే చెబితే ఆయన సర్వజ్ఞానంలో చెబుతాడు కనుక అందులో పరిపూర్ణత ఉంటుంది. ఇదే దేవుని యొక్క సర్వజ్ఞానము. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సర్వజ్ఞానంలో ఈ లోకములో ఉన్న వాటిని సృష్టించాడు. గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్. దేవుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని. ఆయనకొక్కడికే భవిష్యత్తు జ్ఞానము ఉన్నది, ఇంకెవ్వరికీ లేదు. పరలోకంలో దేవదూతలకు కానీ, పడిపోయిన లూసిఫర్కి కానీ, ఆ 3వ వంతు దూతలకు కానీ, ఇతర లోకాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది పరిశుద్ధులకు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు కానీ మరుక్షణం ఏం జరుగుద్దో వారికి తెలియదు. దేవుడికొక్కడికే భవిష్యత్తు జ్ఞానం అనేటువంటిది ఉన్నది. భవిష్యత్తు జ్ఞానము ఉన్నది. ఆ జ్ఞానములోనే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆయన సర్వజ్ఞానంలోనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాల్ని ఇచ్చాడు. వేలాది సంవత్సరాలకి భవిష్యత్తులో జరిగేటువంటి విషయాల్ని దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ గ్రంథాల్లో ఒక గ్రంథం దానియేలు గ్రంథం. ఈ దానియేలు గ్రంథంలో ఈ 2వ అధ్యాయం ఒకటి. దానియేలు గ్రంథం అంత్యకాల గ్రంథం అని మనము తెలుసుకుంటూ ఉన్నాము. అంత్యకాల ప్రజలు ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. ఇందులో ఉన్నటువంటి దేవుని ఆలోచనల్ని, దేవుడు చెప్పేటువంటి విషయాలను, సత్యాలను, భవిష్యత్తును గురించినటువంటి విషయాలను మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి. దానియేలు 12:4. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగను అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పెను. గాబ్రియేలు దూతను దేవుడు పంపించాడు. లూసిఫర్ పడిపోయిన తర్వాత అతని స్థానంలో దేవుడు దేవదూతలందరికీ నాయకుడిగా గాబ్రియేలు అనేటువంటి దూతని నియమించాడు. గనుక అతన్ని పంపించాడు దానియేలు దగ్గరికి, ప్రవక్త అయినటువంటి దానియేలు దగ్గరికి పంపించి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో వ్రాసినటువంటి ప్రవచనాలు దానియేలు కాలానికి కాదు, అంతకు ముందు అతనికి ముందున్నటువంటి వారికి కాదు, ఆ తర్వాత ఉన్నటువంటి వారికి కాదు. ఇందులో ఉన్నటువంటి ప్రవచనాలు ప్రత్యేకంగా అంత్యకాలంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రజలకు వ్రాస్తూ ఉన్నాడు. అంత్యకాలంలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు దేవుడు ఈ ప్రవచనాల్ని వ్రాయిస్తూ ఉన్నాడు. అంత్యకాలం అంటే 2వ రాకడకు ముందు దేవుడు ఆయన రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని స్థాపించక ముందు ఉన్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ఈ ప్రవచనాల్ని రాయించాడు అని ఈ వాక్యంలో మనము తెలుసుకుంటూ ఉన్నాం. 9వ వచనంలో కూడా ఆ ప్రవచనాల్ని చెప్తూ ఉన్నప్పుడు దానియేలు ఆ ప్రవచనాల్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాడు. కనుక దానియేలు ఆ గాబ్రియేలు దూతని అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఈ ప్రవచనాల యొక్క అర్థం చెప్పండి, వీటి యొక్క అంతరార్థం ఏమిటి, వీటి యొక్క అర్థం ఏమిటి, ఎప్పుడు నెరవేరుతాయి, ఎవరి కాలంలో నెరవేరుతాయి, నేను వాటన్నిటిని కూడా తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను అని అడుగుతూ ఉంటే అప్పుడు గాబ్రియేలు దూత ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి, ఈ ప్రవచనాల్ని నేను అంత్యకాలంలో ఉన్నటువంటి ప్రజలకు వ్రాయించాను, ముందుగానే వ్రాయించాను. అవి ముద్రింపబడినవి, వాటిని ముద్రించు. కనుక దానియేలు నీవు పదే పదే వీటి యొక్క అర్థం చెప్పమని అడగమాకు, ఇవి నీకు సంబంధించినటువంటివి కాదు అని దేవదూత చెప్తాడు. కనుక ఈ వాక్యంలో
దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఈ ప్రవచనాలు అంత్యకాలంలో ఉన్నటువంటి ప్రజలకు అని మనము గ్రహించుకోవాలి. అది తేటగా ఇక్కడ చెప్తుంది. కనుక వాటిని ముద్రించు, వాటిని మూసివేయి, ముద్ర వేయి, అలా ఉంచు. టైం వచ్చినప్పుడు వాటిని వివరిస్తాను. అవి చదువుకొని వారందరూ కూడా తెలుసుకుంటారు అని ఇక్కడ ఈ వాక్యంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని 10వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఈ ప్రవచనాల్ని దుష్టులు, దుష్ట కార్యములు చేయువారు అర్థం చేసుకోలేరు. దుష్టులు ఈ సంగతులను గ్రహింపలేరు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దుష్టులు ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తారో, ఆయన కృపను తృణీకరిస్తారో, ఆయన రక్షణ ప్రణాళికను తృణీకరిస్తారో, దేవుని చిత్తములో లేకోకుండా, దేవుని ఆజ్ఞల విధేయతలో లేకోకుండా, దేవుని ఆరాధనలో లేకోకుండా, ఆయన వాక్యపు అధికారంలో, ఆధారంలో, లేకపోతే ఆ వాక్యపు పునాదిలో వారు లేకోకుండా ఉంటారో, అలాంటి వారు ఈ ప్రవచనాల్ని గ్రహించలేరు. ఈ లోకము, లోకాశల్లో ఉన్నటువంటి వారు, శరీరము, శరీరేచ్ఛల్లో ఉన్నటువంటి వారు, సాతాను శోధనల్లో కొట్టుకుపోయేటువంటి వారు, వాటికి లోబడిపోయి జీవించేటువంటి వారు, ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా తినటం, త్రాగటం, తర్వాత పెళ్లి చేసుకుంటాం, పెళ్లికిచ్చుకుంటాం, కామక్రోధ మదమత్సర్యాలు, మరి వీటన్నిటిలో ఉండేటువంటి వారు ఈ ప్రవచనాల్ని అర్థం చేసుకోలేరు అని, బుద్ధిమంతులు మాత్రమే ఈ ప్రవచనాల్ని గ్రహిస్తారు అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. బుద్ధిమంతులు మాత్రమే గ్రహిస్తారు. బుద్ధిమంతులు ఎవరంటే దేవుని యొక్క కృపను అంగీకరించేటువంటి వారు, దేవుణ్ణి విశ్వసించేటువంటి వారు, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను అంగీకరించేటువంటి వారు, దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి వారు, దేవుని యొక్క వాక్యపు వెలుగులో జీవించేటువంటి వారు, దేవుని యొక్క ప్రవచనాల్ని అర్థం చేసుకోగలరు. దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆయనకు వారి జీవితాలను అప్పగించుకునేటువంటి వారు, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను అంగీకరించేటువంటి వారు, ఆ రక్షకుడిని తమ స్వరక్షకుడిగా అంగీకరించేటువంటి వారు, దేవుని యొక్క కృపతో, పరిశుద్ధాత్మ శక్తితో వారు పాపమును జయిస్తూ దేవుని ఆజ్ఞలకు విధేయులుగా ఉండి దేవుని ఆరాధనలో ఉండేటువంటి వారు ఈ ప్రవచనాల్ని గ్రహించగలరు. వారికి ఆసక్తిని దేవుడిస్తాడు, పరిజ్ఞానముని ఇస్తాడు, వారి యొక్క మనసులను వెలిగిస్తాడు, వారి కనుదృష్టిని ఆయన వెలిగింప చేస్తాడు. వారు ఈ ప్రవచనాల్ని అర్థం చేసుకోగలరు. ఈ అధ్యాయంలో నెబుకద్నేజరు అనేటువంటి రాజును చూస్తాము. నెబుకద్నేజరు అనేటువంటి ఈ రాజు అప్పుడున్నటువంటి బబులోను సామ్రాజ్యానికి ప్రాముఖ్యమైనటువంటి రాజు. ఆయన ఆ ప్రపంచ సామ్రాజ్యానికి చక్రవర్తి. ఈయన తండ్రి పేరు నెబోపొలెసరు. ఆయన బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంతకుముందు ఉన్నటువంటి ప్రపంచ సామ్రాజ్యము అష్షూరు ప్రపంచ సామ్రాజ్యము. అష్షూరు కంటే ముందు ఉన్నటువంటి సామ్రాజ్యము ఐగుప్తు సామ్రాజ్యము. ఐగుప్తు, ఆ తర్వాత అష్షూరు సామ్రాజ్యము. అష్షూరు సామ్రాజ్యాన్ని నెబుకద్నెజరు తండ్రి జయించి ఆయన ఈ బబులోను సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన కుమారుడైనటువంటి నెబుకద్నెజరు ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తాడు. దాన్ని ప్రపంచ సామ్రాజ్యంగా నిర్మిస్తాడు. కనుక ఈయన చాలా ప్రాముఖ్యమైనటువంటి చక్రవర్తి, అప్పుడున్నటువంటి బబులోను సామ్రాజ్యం యొక్క చక్రవర్తి.
ఈ సామ్రాజ్యంలోనే దానియేలు ఆయన ముగ్గురు స్నేహితులు దేవుని యొక్క సేవకులు ఉన్నారు. వారిని యెరూషలేము నుండి ఆ యోధా సామ్రాజ్యం నుండి నెబుకద్నెజరు ఆ యోధా సామ్రాజ్యాన్ని జయించి వచ్చినప్పుడు మొదటి గుంపులో వీరిని తీసుకొచ్చి జ్ఞానుల్లో వారిని కూడా జ్ఞానులుగా నియమిస్తాడు. కనుక నెబుకద్నెజర్కి కళ వచ్చింది. దీన్ని మనం 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాము. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. నెబుకద్నెజరు 2వ సంవత్సరంలో, ఇది క్రీస్తు పూర్వము 605లో ఆయన ఐగుప్తుని జయించి వస్తూ యోధా రాజ్యమును కూడా, అంటే యెరూషలేము దాని యొక్క ముఖ్య పట్టణము, యోధా రాజ్యాన్ని జయించి వారిలో ఉన్నటువంటి కొందరిని, జ్ఞానము కలిగినటువంటి వారిని, బలము కలిగినటువంటి వారిని, సౌందర్యము కలిగినటువంటి వారిని తీసుకొని వస్తాడు. ఆ మొదటి గుంపులో దానియేలు ఆయన ముగ్గురు స్నేహితులు, అనన్య, మిషాయేలు, అజర్య అనేటువంటి ముగ్గురు, దానియేలు, మొత్తం 4 ఉన్నారు. వారితో పాటుగా వేలాది మంది యూదులను ఐగుప్తు దేశానికి చెరలోనికి తీసుకొని వస్తాడు. ఇది 2వ సంవత్సరము, అంటే 604 క్రీస్తుపూర్వం 604లో ఆయనకి ఈ కళ వచ్చింది. దేవుడే ఇచ్చాడు ఈ కళని ఈ నెబుకద్నెజరు రాజుకి. ఆ కళ చాలా గంభీరంగా ఉన్నది. ఆయన నిలువెల్లా కదిలిపోయాడు. కనుక ఆయన మనసంతా కూడా కలత చెందుతూ ఉంది. ఆయనకి ఆ రాత్రంతా కూడా నిద్ర పట్టలేదు. ఆ రాత్రంతా కూడా ఆయనకి నిద్ర పట్టలేదు. అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. కనుక ఆ 2వ వచనంలో, కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుడుకై శకునగాండ్రను, గాడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలవనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. వీరు శకునగాండ్రు, గాడి విద్య కలిగినటువంటి వారు, మాంత్రికులు, కల్దీయులు అనేటువంటి వారిని బబులోను దేశంలో, ఆ సామ్రాజ్యంలో జ్ఞానులందరినీ కూడా రాజు ఆస్థానం చుట్టూ కూడా పెట్టుకున్నాడు. వారిని, వారి కుటుంబాలని పోషిస్తూ ఉన్నాడు. వారికి కావలసిన సదుపాయాలన్నీ ఇస్తూ ఉన్నాడు. రాజుకి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వారు వచ్చి వారి జ్ఞానము చేత వాటిని పరిష్కారం చేయాలి, రాజుకి తెలియచెప్పాలి. అది వారి బాధ్యత. దానికోసమే వారిని అలా పోషిస్తూ ఉన్నాడు. అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ కుటుంబాలని పోషిస్తూ ఉన్నాడు. కనుక వారికి వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు. నాకు అర్థం కావట్లేదు కనుక ఆయన మనసు కలత చెంది మరి వారిని పిలువనంపించాడు. వారికి తప్పనిసరిగా ఈ కళ గురించి తెలుస్తుంది, దాని భావం గురించి తెలుస్తుంది, నాకు తెలియజేస్తారు, అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని వారిని పిలవనంపుడని ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే వారందరూ కూడా ఆ రాజు దగ్గరికి వస్తారు. రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. వారందరినీ చూస్తూ ఉన్నాడు. వారందరికీ ఈ విషయాన్ని చెప్పాడు. 3వ వచనం, రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులము పొంది ఉన్నాను అని రాజు అంటున్నాడు. వారందరూ కూడా ఆశ్చర్యపోతూ రాజు వైపు చూస్తూ ఉన్నారు, కంగారు పడుతున్నారు. కొంతమంది భయపడుతూ ఉన్నారు. ఏంటి, ఎందుకు రాజుగారు మమ్మల్ని పిలిచాడు, ఏం ప్రమాదం వచ్చి పడింది, లేకపోతే ఏమన్నా మాకు బహుమానాలు ఇస్తాడా, లేకపోతే ఏదన్నా మంచి కబురు చెప్తాడా, లేకపోతే చెడ్డ కబురు చెప్తాడా, అది మాకు ప్రమాదకరంగా ఉంటుందా, మా కుటుంబాలకు ప్రమాదకరంగా ఉంటుందా, లేకపోతే మేలుకరంగా ఉంటుందా అనేటువంటి ఒక ఆతృతతో
ఒక భయంతో, ఒక ఆందోళనతో వారు రాజు దగ్గరికి వచ్చి కొందరు మోకరించి, కొందరు తలలు వంచి రాజు దగ్గర అడుగుతారు. అయ్యా, మమ్మల్ని ఎందుకు పిలిచారు అని చెప్పేసి అడిగినప్పుడు రాజుగారు అంటాడు, నేను రాత్రి నిద్రపోయేటప్పుడు నాకు ఒక కల వచ్చింది. నేను ఒక కల కన్నాను. ఆ కల భావాన్ని మీరు నాకు తెలియచేయాలి. లేకపోతే నాకు నా మనసంతా కూడా కలత చెందుతోంది, మనోవ్యాకులం కలిగి ఉన్నాను. నా కలత, నా ఆందోళన, నా కలవరం, నా మనోవ్యాకులత వీటన్నిటిని కూడా మీరు తీసివేయాలి అని వారికి చెబుతాడు. 6వ వచనంలో, కలను దాని భావమును తెలియజేసిన ఎడల మీకు దానములనిస్తాను, బహుమానములనిస్తాను, మహాఘనతయు నా సముఖములో మీరు పొందుతారు గనుక కలను దాని భావమును తెలియజేయడని వారికి చెప్పాడు. కనుక వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటి రాజుగారు కలను చెప్పమంటున్నారు, దాని భావమును కూడా చెప్పమంటున్నారు. ఆ కలను చెప్తే, దాని భావమును చెప్తే దానములను, బహుమానాలని ఇచ్చి, మహాఘనత ఇచ్చి, మరి రాజు ఆస్థానంలో వారిని సత్కరిస్తానని రాజుగారు చెప్తూ ఉన్నారు. మేము కల భావాన్ని చెప్పగలం కానీ ఆ కళను ఎలా చెప్పగలం అని వారందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆ తర్వాత వారు చెప్పగలిగారా లేదా? ఆ కళను చెప్పగలిగారా? దాని భావమును చెప్పగలిగారా? వారు చెప్పలేకపోతే ఎవరు వచ్చి చెప్పారు? రాజు యొక్క ఆ మనోవ్యాకులత, ఆ కలవరం ఎలా తీరింది? ఆ కళ యొక్క భావం ఏంటి? దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ కళని? ఆ భావం యొక్క అంతరార్థం ఏమిటి అనేటువంటిది మనము తరువాత వచ్చేటువంటి వర్తమానంలో నేర్చుకుందాం. మహోన్నతుడా మా తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ప్రభువా, ఈ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నాయన, ఇందులో ఉన్నటువంటి మీ తలంపులను, మీ జ్ఞానమును ప్రభువా మేమందరం కూడా తెలుసుకుని, ప్రభువా మీరొక్కరే భవిష్యత్తు జ్ఞానము కలిగినటువంటి దేవుడు అని నాయన, మా జీవితాలను మీ చేతుల్లో పెట్టుకుంటే సమస్తమును ఎరిగినటువంటి దేవుడు మాకు కృపాక్షేమాలు, ఆరోగ్యము, సంతోషము, సమాధానము ఇచ్చి మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగినటువంటి దేవుడు అనేటువంటి నిర్ధారణ, నిశ్చయత, ఆ విశ్వాసము మాకు కలుగుతూ ఉన్నది తండ్రి. మా జీవితాలను మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాం నా తండ్రి. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మర్మాలను మేము తెలుసుకొని అనేక మందికి తెలియజేసి వారిని మీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరిచేటువంటి కృపను మా అందరు కూడా దయచేదురని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.